ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. శ్రీ మూలమట్టం భీమలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పసుపులేటి నారాయణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పసుపులేటి నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు పేరు మీద శ్రీ భీమలింగేశ్వర స్వామి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అభిమానులు పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపడం పట్ల పసుపులేటి నారాయణ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు ₹1,25,00,000 మంజూరు చేయడం పట్ల ఆలయ కమిటీ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర అమోఘమని, ఆయన నాయకత్వంలో ఆలయం మరింత శోభాయమానంగా తీర్చిదిద్దపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాగఫణి శర్మ, పెద్ద తిరుమలమ్మ, వెంకట సుబ్బమ్మ, సుజాత, సుబ్బరాయుడు, బాలుడు, వెంకటలక్ష్మి, గోపాల్, వెంకటరమణ శాస్త్రి, భక్తులు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓం శంభవే నమః. శ్రీ కామేశ్వరి సమేత భీమేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాని సమర్పయామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.